ముఖ్యంగా హాజరైనటువంటి ముస్లిం సోదరులు మరియు ముస్లిం సోదరులు అందరూ సోదరులు అందరికీ ప్రత్యేకంగా పేరున ఆల్ ఇండియా పౌసల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డు అనేది ఈరోజు ఇంతమంది సమావేశానికి హాజరైనామంటే ముఖ్య కారణం ఏంటంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు 2020-25 అమెండ్మెంట్ బిల్లు పెట్టినందువలన అది అక్రమము సక్రమంగా లేదు అనే ఉద్దేశంతో ఇంతమంది అంత సమావేశం అవడం జరిగింది. అంటే ఒక పాపిడే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రతి ముస్లిం సోదరుడిని కాకుండా ఇది అన్యాయమైనటువంటి బిల్లు కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై హిందూ మతాలతో సంబంధం లేకుండా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి వారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పూర్తి మద్దతు ముస్లిం సోదరులకు తెలియజేయడం జరిగింది. అంటే 1954లో ఈ వక్ఫ్ బోర్డు అనేది స్థాపించడం జరిగింది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముస్లిం సోదరులు మేము ఈ భారతదేశంలో ఉన్నాం, మేము సపరేట్ రాష్ట్రానికి వెళ్తామని చెప్పేసి పాకిస్తాన్కు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఈ వక్ఫ్ బోర్డుకు దారాదత్తం చేయడం జరిగింది. అంటే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయంటే భారతదేశంలో భారత రైల్వే సంస్థ, రక్షణ రంగం, ఈ 2 రంగాల తర్వాత 3వ స్థానంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆస్తులు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను ఎవరు కలుపు చేసుకునేటువంటి హక్కు లేదు. అది మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డు కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అది ఏనాదో చేసేది లేదు. అది లక్ష్యంగా డెవలప్ చేయాల్సిందే తప్ప దాన్ని షేర్ చేయడం కానీ అలాంటివి చేసేదానికి కాదు. ఈ వక్ఫ్ బోర్డులో పేద ముస్లింలను సమర్పించడం, తర్వాత ఈ ఆస్తులు వచ్చేసి మసీదులు కట్టుకోవడానికి, ఈ మదరసాలు బిల్డింగ్లు కట్టుకోవడానికి, అంటే ముస్లిం పేదవాళ్ళని సహాయం చేసేదాని కోసమే ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వీటిని ఈ ప్రభుత్వం మోడీ సర్కార్ ఈ వక్ఫ్ బోర్డు భూముల పైన వారి కన్ను పడింది. వారు ఏదో విధంగా ఈ వక్ఫ్ బోర్డు పుట్టినప్పటి నుంచి చూస్తే ముస్లిం సోదరులే దాంట్లో ధైర్యంగా ఉన్నారు, కానీ ముస్లిం ఏదో బోర్డు మెంబర్లుగా ఉండాలనే దుర్మార్గమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టింది ఈ మోడీ సర్కార్. ఇలాంటి మోడీ సర్కార్ను మెడలు వచ్చి ఈ బిల్లు అమలు కాకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఉద్యమం ద్వారా చేస్తే తప్ప ఈ బిల్లుకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేస్తే మనం విజయం సాధిస్తాం అని ప్రతి ఒక్కరితోనూ మేము మా ఆల్ ఇండియా పౌసల్ వెల్ఫేర్ అసోసియేషన్ 16 రాష్ట్రాల్లో ఉంది. ప్రతి ఒక్క స్టేట్ కమిటీలో అందరితో కలిసి ముస్లిం సంఘాలు, అన్ని సంఘాలతో, కమ్యూనిస్ట్ పార్టీ, భారత బిఎస్పీతో కలిసి అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి కూడా మా వంతు పోరాటాల్లో భాగస్వామ్యం అయినందుకు మేము గర్వంగా చెబుతున్నాం. ముస్లిం సోదరులు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు అన్యాయం కాకుండా ఉండడానికి ఆల్ ఇండియా పౌసల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కూడా మా వంతు భాగస్వామ్యం అయి దాన్ని కాపాడడానికి మేము మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. జై భీమ్. చాలా